దుబాయ్లో ఇద్దరు తెలుగువారిని దారుణ హత్య. దుబాయ్లో ఇద్దరు తెలంగాణ వాసులను ఒక పాకిస్తానీ దారుణంగా నరికి చంపాడు. మరో ఇద్దరిపై దారుణంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. కిందటి శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరు తెలంగాణ వాసులను నరికి చంపింది పాకిస్తానీ వాసి. మరొక ఇద్దరి పైన కూడా తీవ్రంగా దాడి చేసినట్టు తెలుస్తుంది. విద్వేషంతోనే హత్య. చంపిన తర్వాత మతపరమైన నినాదాలు చేసుకుంటూ పారిపోయాడనేసి అక్కడ ఉన్నవారు తెలిపారు. అందరూ కూడా స్థానికంగా ఒక బేకరీలో ఉద్యోగం చేస్తున్నట్టు తెలుస్తుంది. మృతుల్లో ఒకరిది నిర్మల్ కాగా మరొకరిది నిజామాబాద్ జిల్లా అని తెలుస్తుంది. దుబాయ్లో ఇద్దరు తెలంగాణ వాసులకు హత్యకు సంబంధించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒక నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రానికి మండలానికి చెందిన ప్రేమ్ సాగర్ కాగా మరొకరు నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ అని గాయపడ్డ మరో ఇద్దరు కూడా తెలుగువారని తోటి ఉద్యోగులు చెప్పారు. మృతులు గాయపడ్డ ఇద్దరు ఈ ఘోరానికి పాల్పడిన పాకిస్తానీ. అందరూ దుబాయ్లోని ఒక ప్రఖ్యాత బేకరీలో పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. పని ఒత్తిడి కారణంగా ఇతర కారణాలకు మత విద్వేషంతో కూడా తోడవడంతో దుండగుడు ఈ దారుణానికి పాల్పడ్డాడని, వారిని చంపిన తర్వాత అతడు మతపరమైన నినాదాలు చేసుకుంటూ పారిపోయాడని తెలుస్తుంది. బేకరీ యాజమాన్యం ఈ దారుణానికి సంబంధించిన ఎలాంటి సమాచారం బయట పొక్కకుండా జాగ్రత్త పడుతోంది. విషయం ఏమాత్రం బయటకు తెలిసినా ఉద్యోగాల నుంచి తీసేస్తామని యాజమాన్యం హెచ్చరించడంతో ఉద్యోగులు భయపడుతున్నారని తెలిసింది. అక్కడ పనిచేసే వారిలో ఎక్కువ మంది తెలంగాణ చెందిన వారేనని సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకొంచెం తెలియాల్సి ఉంది. అయితే గత శుక్రవారం రోజు దుబాయ్లోని ఒక ప్రముఖ బేకరీలో ఈ ఘటన జరిగినట్టు సమాచారం. ఈ ఘటన మాత్రం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏదేమైనప్పటికీ జాతి అహంకార దాడులు దుబాయ్లో చోటు చేసుకోవడం చాలా బాధాకరం. ఎందుకంటే దుబాయ్ అనేది ఒక మినీ ఇండియా లాగా ఉంటుంది, మినీ ప్రపంచం లాగా ఉంటుంది. అక్కడ ఒక భారతదేశం అని కాదు, ఒక ఏషియా అని కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల ప్రజలు అక్కడ నివసిస్తూ ఉంటారు. ఇది పాకిస్తానీలు ఇండియాపై దాడి చేయడం ఇది కొత్త ఏం కాదు. గతంలో కూడా ఇలాంటి దాడులు జరిగాయి. అప్పుడు కూడా నిజామాబాద్ చెందిన ఒక వ్యక్తి మరణించినట్టు తెలుస్తుంది. పాకిస్తాన్కి చెందిన ఈ వ్యక్తి తెలంగాణ వాసులు ఒకరు నిర్మల్, ఒకరు నిజామాబాద్ చెందిన ఇద్దరిని నరికి చంపాడు. అంతేకాకుండా మరొక ఇద్దరిని తీవ్రంగా గాయపరిచినట్టు అక్కడ స్థానికులు చెప్పారు. ఇద్దరిని చంపిన తర్వాత మరో ఇద్దరిని గాయపరిచిన తర్వాత మతపరమైన నినాదాలు చేసుకుంటూ పారిపోయాడు. ఈ విషయం ఆ బేకరీ యజమానికి తెలిసినా కూడా బయటకి ఎవరికి చెప్పొద్దు, చెప్తే ఉద్యోగాల నుంచి తీసేస్తామని ఉద్యోగులకు బెదిరింపు పాల్పడినట్టు తెలుస్తుంది. వాళ్ళు ఉద్యోగులు భయంతో అక్కడ బిక్కుమంటూ ఉంటున్నట్టు తెలుస్తుంది. దీనిపై తక్షణం మన ఇండియన్ ఎంబసీ, అక్కడ ఉన్న ఇండియన్ ఎంబసీ, మరి ఇక్కడ ఉన్న ఫారిన్ విదేశాంగ శాఖ కూడా స్పందించి దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా దుబాయ్ ప్రభుత్వాన్ని కోరాల్సి ఉంటుంది. అలాగే చనిపోయిన వారి యొక్క బాడీస్ని కూడా తొందరగా తెలంగాణకు, వారి కుటుంబాలకు అప్పగించాల్సిందని కోరుతున్నాము. ఏదేమైనా ఇలాంటి దుబాయ్ ప్రభుత్వం కూడా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు తక్షణమే స్పందించి వారి కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే దుబాయ్ ఈజ్ అ డెవలప్డ్ కంట్రీ, అక్కడ కూడా శిక్షలు కఠినంగానే ఉంటాయి. సో సంబంధికులకు అందరికీ హత్య చేసిన నిందితుడికి కఠినంగా శిక్షించాలనేసి కోరుతున్నాం.